గాయ్స్ గ్రానీకి మన మీద చాలానే భయం ఉంది గాయ్స్. అవునా నిజమా? గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై న్యూ వీడియో. ఇంకా చెప్పడం మర్చిపోయాను, ఫస్ట్లా గ్రానీ మనల్ని చూసి భయపడుతుంది అని ఎందుకన్నానంటే చూసుకోండి అక్కడ ఇంకా చేతులలో చేతులు కలిపేస్తున్నారు మధ్యలో. గ్రానీ అదే చూసేస్తున్నారు కదా, ఆ గ్రాండ్ పని అయితే పట్టుకొచ్చేసేసింది గాయ్స్. గ్రానీ తన గ్రాండ్ పని తెచ్చేసుకుందని పెద్ద సంబరపడిపోతుంది కావచ్చు. ఇప్పుడే ఒక వార్నింగ్ అయితే ఇచ్చేద్దాం. ఇంకెందుకు లేట్ గైస్, ఇంకా ముసల్దాంది మూతిని నలిపేద్దాం పదండి గైస్. గ్రానీ చాప్టర్ 1 లాగానే ఇక్కడ కూడా అదే ఉంది బ్రో. తీసుకొని రావడం, ఈ మంచం మీద పాడేయడం, మాకేం తెలియనట్టు మేమేమో అటు ఇటు చూడడం ఏంది గాయస్. ఇంకా యాక్టింగ్ మొదలు పెట్టేద్దాం. అమ్మో నన్ను ఎక్కడ పట్టుకొచ్చేసేసారు. నేను మళ్ళా గ్రానీ చాప్టర్ 1 ఇంట్లోకి వచ్చేసిన చాప్టర్ 2 ఏమన్నా సైట్ చేంజ్ చేసేసారా? ఓకే గైస్, సైట్ అయితే చేంజ్ చేసేసారు, మొత్తం సెటప్ అంతా మార్చేసేసారు. గ్రానీ చాప్టర్ 2 మొత్తం వేరే మనకైతే దొరికేసేసింది గైస్. ఫస్ట్ ఇదైతే బోట్ స్టీరింగ్ అకో మీద గన్ను పెట్టేసేసారు గైస్. గ్రానీకి గ్రాండ్పాకి ఇద్దరి హెడ్ షాట్ అయితే ఇచ్చేసేయాలి గైస్. ఏం లేదు గైస్, చుచ్చు అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే వెళ్ళేసేయాలి బాత్రూమ్కి అయితే. ఇక్కడ కాదు ఆఫ్లైన్లో వెళ్ళేసి వచ్చేస్తా. ఓకే గైస్ అయిపోయింది. ఇంకా ఎందుకంటే మన గ్రాండ్ పగాడైతే వచ్చేసాడు ఒకటిసారి. వాడిని చూస్తే భయం కాదు గైస్, వాడిని ముఖాన్ని చూస్తే భయం. అంటే రెండు ఒకటే అనుకోండి. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పాపం గ్రాండ్ పగాడు ఫీల్ అయినట్టున్నాడు గైస్. ఏం కాదు కానీ మనం ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోవాలి, కంపు కొట్టేస్తుంది. బొక్కల ఇల్లు దావరమైంది గాయస్, ఒక్కడే దొరుకుతలేదు. ఎక్కడ చూసినా కానీ మొత్తం గురి తప్ప ఏం అవసరమైంది అయితే దొరుకుతలేదు గాయస్. అంతా గ్రానీ లాగానే చూద్దా. ఈ 3 దాంట్లన్నా ఏమన్నా దొరకాలి. అమ్మాయి దొరికేసేసింది. ఈ రెంచుతోడైతే మన గ్రానీ మెదడుని అయితే తిప్పేద్దాం. కొన్ని నట్లు లూజ్ అయినా వచ్చేసింది. ఇంకా చూసేసుకుందాం దానే. తినన్నా రాకు అమ్మా ప్రోయ్. ఇదైతే డే 2. ఇంకా ఏంది బ్రో గంత ఘోరం కొట్టేసింది డే 1లో. నేనేదో సరదాకే కొట్టించుకుంటుని చాలా డేంజర్గా అయితే కొట్టేసింది. వాచిపోయింది గైస్. అదే వాచ్ పోయింది గైస్. నా 7th సెన్స్ని ఉపయోగించి అయితే ఇప్పుడైతే ఒక ప్లాన్ అయితే వేసేసా. దీని అయితే 2 టైమ్స్ అయితే కొట్టేసిన తర్వాత అయితే ఇప్పుడైతే గ్రానీ అయితే ఆ శబ్దాన్ని అయితే వినేసి ఆ పాము చెవులతోటి అయితే కిందికి అయితే వచ్చేస్తుంది. ముందు గ్రాండ్ పా గాడైతే వచ్చేస్తాడు, అగో పోయిండు. ఇంకా ఇప్పుడు గ్రానీ అయితే వచ్చేస్తుంది, అగో వచ్చింది. ఇంకా ఈ సమయం చూసుకొని అయితే పరుగులు తీసేసేయాలి. ఎందుకంటే వాళ్ళు చూసారనుకో మన ఇంకా అలా పరుగులు తీసేస్తారు, ఇంకా చెక్కేస్తారు మనల్ని అయితే. గైస్ ఇల్లు మొత్తం అయితే జల్లడ పట్టేస్తున్నా గైస్. దొరికేసింది ఒక గన్ అయితే, స్టన్ గన్ అట. దీంతో అయితే గ్రానీకి హెడ్ షాట్ అయితే ఇచ్చేసేయాలి. ఒసై గ్రానీ ఎక్కడున్నవే దానే చూసుకుందాం. ఇక్కడ బొక్కలు ఉన్నావని నాకు తెలియదు కానీ ఈ బొక్కలు అయితే ఈ కట్టింగ్ ప్లేయర్స్ అయితే దొరికేసేసింది. ఇంకా దీంతో అయితే ఒక పని అయితే చేసేసేయాలి. శని దాపరమైంది గాయస్. అదే గ్రానీ దాపరమైంది గాయస్. ఏదో ఒక పని చేద్దామన్న లోపే ఇలాంటి బొక్కల నుంచి వచ్చి చూసి గ్రానీ మనల్ని అయితే పట్టుకోవాలనుకుంటుంది. ఇంకా ఈ పని అయితే ఇప్పుడు చేయలేకపోతున్నా. ఆ పని ఏందో ముందు తెలుస్తుంది మీకే. ఇంకా ఎన్ని రోజులు ఈ భయాలు. ఇంకా తీసేద్దాం గన్ను, పొడి చేద్దాం గాయస్. బుల్లెట్ అయితే పొడి చేసిన కొట్టుకొని రావు. కాకి కొట్టుకుంటుంది గాయస్. ఇదే పచ్చడి అయిపోయింది. ఇంకా తాతగారు ఒక్కసారి ఇటు రండి. మనకి మర్యాద రామన్న సినిమా చూసిన లోపే చాలా అతి మర్యాద పెరిగిపోయింది. మర్యాదన తొక్క. రే ముసలోడా ఎక్కడ పోయావురా? దొరికేశాడు, చావరా, గుండెలో దింపేశారా బుల్లెట్.
ఈ మెడలో ఏదో నెక్లెస్ ఉన్నట్టు ఈ మెడలో ఏదో మెరుస్తుంది కదా, దొరికేసింది గాయ్స్ సెక్యూరిటీకి. ఇక దీనిలో అయితే పెట్టేద్దాం. ఇక మొత్తం జల్లెడ పట్టేద్దాం. గాయ్స్ ఈ కట్టింగ్ ప్లేయర్తో అవసరం ఏంటిదంటే ఎవరికి తెలియకుండా ఇక్కడ అయితే మొత్తం సర్క్యూట్ మొత్తాన్ని అయితే క్యాన్సిల్ చేయొచ్చు. అలా అయితే పెట్టేసింది మన గ్రానీ అయితే. దాని ప్లానే వేరు గాయ్స్. అది చూస్తే దాని మెదడు గుజిడి లెక్క ఉంటుంది కానీ అది మాత్రం కేడి వచ్చింది చూసారు కదా. ఎంతగానం ఇల్లు మొత్తం జల్లెడ పట్టేసినా కానీ ఏం దొరికేటట్టు లేదు గాయస్. మొత్తం గుజిరి దొరికేసింది గాయస్ ఒక సేఫ్కి అయితే. ఇది మైనర్ ప్లేసే కానీ మనమే చూడలేదు గాయస్. మొత్తం సెక్యూరిటీ రూమ్ అంతా చెక్ చేసేసా, అంటే కొంచెం చేసేసా. ఇక ఈ సేఫ్కిని అయితే మెల్లగా పెట్టేయాలి సేఫ్గా. ముసలోడు అయితే ముందుగా వెళ్తున్నాడు. ఇక ఇక్కడైతే పెట్టేద్దాం. ఏది బొక్క పెట్టేశాక ఒక్కల స్పార్క్ ప్లగ్ అయితే దొరికేసేసింది. ఇదైతే మనకి ఇది బోట్లో అయితే ఉపయోగపడుతుంది. మనకి ఏదైతే వ్రెంచ్ దొరికిందో ఆ వ్రెంచ్ని అయితే మనం అండర్ గ్రౌండ్కి అయితే తీసుకొచ్చేసేసాం. దాంతో అయితే ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే అక్కడ ఏదైతే ఫ్లో ఉంటుంది కదా ఆ కాలువ ఫ్లోని అయితే ఇదైతే ఆపేస్తుంది. గైస్ ఇప్పుడు మనం చేసిన సౌండ్కి అయితే ఖచ్చితంగా గ్రానీ అయితే రావాల్సిందే. ఒక్కసారిగా చూసేద్దాం మరి మెల్లగా వస్తుందా రాదా అని అయితే. వచ్చేసావా? వచ్చింది బ్రో, వచ్చింది. పెళ్ళికి పిలిచినప్పుడు మేమే పోమే, నువ్వెందుకు వస్తున్నావే పిలువని పేరంటానికి. 1 hour later. కొంచెం సేపు అయిపోయిన తర్వాత మనం అన్న మాటలకైతే అది అలిగైతే వెళ్ళిపోయింది గైస్. అదే మన గ్రానీ. ఉత్తనే జోకు. అమ్మో దీనమ్మ ఇక్కడ ఉంది గాయస్. ఇది ఎక్కడికి పోయినా కానీ తోకలాగా నా ఎంబడే ఉంటుంది ఏంది గాయస్. ఇంకా ఇక్కడ మన చేతిలో ఒక పీస్ ఉంది, ఇంకా బెడ్ మీద ఇంకో పీస్ ఉంది గాయస్. ఈ పీసెస్ తోడైతే మనము ఒక డోర్ని అయితే అన్లాక్ అయితే చేసేయచ్చు. సో అది ఎక్కడ ఉంటుందంటే అది సెక్యూరిటీ లాక్ రూమ్ పైన ఉంటుంది అది. A few minutes later. ఎలా అయితే ముందుగా 1 పీస్ తోడైతే వచ్చామో అలాగే ఆఖరిగా ఇది ఒక పీస్ అయితే అంటించేసాం. ఇక చూసేసుకుంటే ఇక్కడైతే మనకైతే ఇప్పుడు షార్ట్ గన్ అయితే ఉండాలి. షార్ట్ గన్ ఉంటేనే ఇక్కడ ముంగడ కనబడుతున్న వీటిని అయితే కాల్ చేస్తే మనకు ఇంకొక డోర్ అయితే అన్లాక్ అయితే అయిపోతుంది. దాని తర్వాత మనమైతే హెలికాప్టర్ని అయితే రీచ్ అయితే అయిపోతాం. గాయస్ ముసలోడు అయితే ఫుల్ జాలీ మోడ్లో ఉన్నాడు గాయస్. చూసేసుకోండి పాటలు అయితే వేరే లెవెల్ అయితే వచ్చేస్తున్నాయి. ముసలోడు మహానుభావుడు గాయస్. ముసలోడే కానీ మహానుభావుడు. ఇంకా చాలానే వస్తువులు కావాలి గాయస్. కొట్టేశాడు గాయస్. ముసలోని చేతిలో కూడా పని అవుట్.